అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే, చాణక్య నీతిలో నుంచి చేయబోతున్నాను. ఇక్కడ ఒక 2 లైన్‌లు ఇవ్వబడ్డాయండి. ఎటువంటి వ్యక్తిని ఆహ్, రాజులు కానీ, ధనవంతులు కానీ, గొప్పవాళ్ళవ్వాలనుకునే వాళ్ళు ఎటువంటి వ్యక్తుల్ని పక్కనుంచుకోవాలి అనేది ఈరోజు టాపిక్ అండి. ఆహ్, ఈ యొక్క 2 లైన్‌లు 3వ అధ్యాయంలోంచి చేయబోతున్నానండి. కంటిన్యూషన్ అదే జరుగుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏతదార్థకులీననం నృపాః కుర్వంతి సంగ్రహం ఆదిమధ్యావాసనేషు సత్యాజాంతి చ నృపం. అంటే కులీననం అంటే గనక, కులీనత అంటే మంచి వంశంలో నుంచి, మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు, పుట్టిన వ్యక్తులు, వచ్చిన వ్యక్తులు అని అర్థం అండి. ఎప్పుడైనా కానీ రాజులు కానీ, నృపం అన్నారు కదా ఇక్కడ, అంటే రాజు అన్నమాట. రాజులైన వాళ్ళు కానీ, లేకపోతే గొప్ప పొజిషన్‌కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కానీ, తమతో పాటు కులీనత అంటే చెప్పాను కదా, గొప్ప వంశానికి చెందిన వాళ్ళు అని. అటువంటి వ్యక్తులనే పక్కనుంచుకుంటారు. ఎందుకంటే అటువంటి వాళ్ళు వీళ్ళకి మంచి సలహాలు ఇవ్వగలరు. అలాగే వీళ్ళకి ఎలాంటి చెడు దృష్టి నుంచి వీళ్ళని కాపాడగలరు. ఎందుకంటే వచ్చే చెడు విషయాలు కావచ్చు, లేకపోతే వీళ్ళ మీద పడే చెడు ప్రభావం కావచ్చు, వీళ్ళకి తెలుస్తూ ఉంటుంది కదా. ఎందుకంటే వీళ్ళతో పాటే ఉంటూ ఉంటారు కాబట్టి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి సలహాలు రాజుకి ఇవ్వాలి అనే విషయాలు ఇలాంటి వాళ్ళకి బాగా తెలుసుంటాయి. అందుకే మనం ఉదాహరణగా చెప్పుకున్నట్లయితే గనక, మహాభారతంలో పాండురాజు పక్కన ధృతరాష్ట్రుడి పక్కన ఎప్పుడు ఎవరుంటారండి అంటే గనక విదురుడు ఉంటాడు. అలాగే సంజయుడు ఉంటాడు. ఎందుకంటే విదురుడు అదే సేమ్ కుటుంబంలో నుంచి వచ్చాడు. కానీ అతను చెప్పే మాటలు కానీ, అతను ఇచ్చే సలహాలు కానీ ముందు చూపుతో, అలాగే మంచి చేయాలనే ఆలోచనతో ఇస్తూ ఉండేవాడు. కాబట్టి ఎప్పుడూ కూడా ధృతరాష్ట్రుడు అతన్ని పక్కన ఉంచుకునేవాడు. అలాగే సంజయుడు కూడా కొన్ని మంచి